చూసిన తరగని తనివి తీరని హిమగిరిల సోయగాలు మనని మైమరిపిస్తూనే ఉంటాయి. అచ్చరువుతో కూడిన ఆనందాలని పంచుతూనే మనని మంత్రముగ్ధులకు గురి చేస్తుంటాయి. ఈ ప్రదేశాలలో మనము పయనించిన గడిపిన ప్రతి క్షణం మన జీవితకాల జ్ఞాపకాలుగా మిగులుస్తూనే, మరోపక్క మనము గడుపుతున్న ప్రతి క్షణం తరిగిపోతూ ఈ మనోహర దృశ్యాలకి వీడుకోలు పలకాల్సిన క్షణాలకి దగ్గరవుతున్నామన్న ఆలోచన, ఆ బాధ మనని భావోద్వేగాలకు గురి చేస్తుంటాయి. ఇది ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న పరిస్థితి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సంచారి మోహన్. అండ్ మీరు నాతో పాటు ఉన్నారు భూతల స్వర్గమైన స్పిటి వ్యాలీలో. ప్రస్తుతం మనం చేరుకున్నాము మన మొదటి డెస్టినేషన్ అయిన కిన్నోర్ వ్యాలీలోని సూసైడ్ పాయింట్ దగ్గరికి. నిజానికి ఇక్కడ సూసైడ్స్ లాంటి ఘటనలు ఏమీ జరగవు. ఈ థ్రిల్లింగ్ క్లిఫ్స్ అండ్ ట్రెంచెస్ వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. మనము ప్రయాణిస్తున్న ఈ రోడ్లను చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఇవి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లు అని. ప్రస్తుతం మనము కల్పా విలేజ్కి చేరుకున్నాము. మనకు కుడి ఎడమ సైడు కనిపిస్తున్న ఈ ఎండిన చెట్లలాగా ఉన్న ఇవన్నీ యాపిల్ ఆర్చిడ్స్ అంటారు. కల్పా చాలా ఫేమస్ యాపిల్ ఆర్చిడ్స్కి. మనం కరెక్ట్ యాపిల్ అంటే అరౌండ్ ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో వచ్చామంటే ఇవన్నీ యాపిల్ తోటలతో మనకి కనువిందు చేస్తాయి. మానెస్ట్రీ ఇది కల్ప మానెస్ట్రీ. చూడు స్టీప్ ఉంది, బర్ఫ్పడి బ్లాక్ వాయిస్. ఇదిగోనండి, ఇదే ఇప్పుడు మనం చూస్తున్నదే అందమైన కల్ప విలేజ్. అసలు ఎంత బాగుందో చూడండి. వావ్, మన షెడ్యూల్ అంతా ప్రీ బుకింగ్ అవ్వడం వల్ల కల్పలో నైట్ స్టే చేయలేకపోయాము. దానికి మాకు చాలా బాధ అనిపించింది.
యాక్చువల్ ఫస్ట్ ప్లాన్లో ఒక నైట్ ఇక్కడ స్టే ఉండింది, కానీ చేయలేకపోయాం. కల్ప నుండి రికాంగ్ పియో వెళ్ళే దారిలో సాడా అనే విలేజ్ దగ్గర మాకు మంచి హిమాచల్ సాంప్రదాయ టోపీలు కనిపించినాయి. సో కొనుక్కుందాం అనుకుని షాప్లోకి వెళ్ళాము. చూద్దాం లోపల మనకి షాప్లో ఏమేమి ఉన్నాయో. హిమాచల్ ప్రదేశ్ యొక్క సాంప్రదాయ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఈ టోపీలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది ధరించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఒకే టోపీని ఆడవాళ్ళు ఒక విధంగా, మగవాళ్ళు ఒక విధంగా ధరిస్తారు. మా అందరికీ ఈజీగానే సెట్ అయినాయి టోపీలు. అశోక్కి మాత్రం పాపం ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది. తల పెద్దగా ఉంది, టోపీలు చిన్నగా అయిపోతున్నాయి, అయినా ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది. మొత్తం మీద అశోక్ కూడా సెట్ అయింది. సూర్య ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ఇంకా సాటిస్ఫై కాలేదు ఆయన. అన్నీ సెట్ అయినాయి కానీ సార్ మాత్రం సాటిస్ఫాక్షన్ కాలేదు. లాస్ట్కి రమేష్ వంతు వచ్చింది. ఇప్పుడు ఈజీగానే సెట్ అయింది ఆయనకు ఒకటి లేదని రెండోది సెట్ అయిపోతుంది. ఓకే, సాటిస్ఫై అయ్యింది ఇప్పుడు ఆయన కూడా. ఇది ఫైనల్ అవుట్పుట్. హిమాచల్ ప్రకారంగా టోపీలు మాకు అందరికీ బ్రహ్మాండంగా సెట్ అయినాయి, సూపర్గా ఉన్నాయి అందరికీ. కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత రికాంగ్ పియో టౌన్కి చేరుకున్నాము. ఇక్కడే టీ బ్రేక్ తీసుకుంటున్నాం. ఈ అందమైన హిమాలయ పర్వతాలను ఎంత చూసినా తనివి తీరదు. ఇట్లాంటి ప్రదేశాలను చూడాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి లైఫ్లో. ఈ అద్భుతమైన దృశ్యాలు, సన్నివేశాలు జీవితంలో మర్చిపోలేనివి.
అవి నిరంతరం మన మనసుల తలుపులను తడుతూనే ఉంటాయి. ఇలాంటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో మా ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇంకొక టీ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఈ హిమాలయ పర్వతాల ఘాట్ రోడ్లలో ధీటైన వెహికల్స్ ఇవన్నీ కూడా. తాజాగా కురిసిన మంచు వల్ల రోడ్లన్నీ తడిసిపోయి జారుమిఠాయి రోడ్లు అయినాయి మొత్తము. ఇది అత్యంత ప్రమాదకరము, ఎందుకంటే కొద్దిగా బ్రేక్ కొడితే కూడా వెహికల్ మొత్తం జారిపోతుంటుంది. సో ఇక్కడ డ్రైవింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్.
మొత్తానికి మేము షిమ్లా చేరుకునేసరికి నైట్ అయిపోయింది. ఇవాళ నైట్ స్టే మనది షిమ్లాలోనే. సో ఇది ఇంకా మన టూర్ యొక్క లాస్ట్ డే అనమాట. రేపు షిమ్లా నుండి ఇంకా మనము హైదరాబాద్కి బయలుదేరుతాము. సో అది ఇంకొక నెక్స్ట్ వ్లాగ్, లాస్ట్ వ్లాగ్ అదే చేస్తాను. ప్రస్తుతానికి షిమ్లా యొక్క నైట్ వ్యూస్ని ఎంజాయ్ చేయండి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ వ్లాగ్ అంటే స్పిటి వ్యాలీ యొక్క లాస్ట్ డే జర్నీ ఫ్రమ్ షిమ్లా టు మన హోమ్ టౌన్ అయిన హైదరాబాద్కి చేరుకునే జర్నీని లాస్ట్ వ్లాగ్లో చూద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.